బయట ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అందరూ. ఒక్క నిమిషం వస్తాను. నువ్వు అక్కడే ఉండు. హలో ఆగు. నువ్వేగా మైకిల్ చేసింది. నాకు తెలుసు రాస్కల్. వదిలిపెట్టు, వదిలిపెట్టా. నువ్వేగా మైకిల్ చేసింది. నేను వెళ్ళి తారను పంపుతాను. స్కూల్కి వెళ్ళేప్పుడు తాళం చేయి బయట పెట్టు. ఇదేంటి జీజీ? బాబాయ్ పిన్ని ఇద్దరితోనూ పెద్ద గొడవ. ఇంట్లోంచి తరిమేశారు. అయ్యో పాపం. కావాలంటే నన్ను వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడరమ్మంటావా? వద్దంటీ, నేను నిర్ణయించుకున్నాను. ఇక మీద నేను ఆ ఇంటి గుమ్మం కూడా తొక్కను. ఎక్కడికి వెళ్తావు? ఇవాళ నుంచి ఇక్కడే. హాయ్ జో. హాయ్. ఇంకా స్కూల్కి వెళ్ళేదా? మైక్రో మీదేగా. వసే, నువ్వు వెళ్ళి దాని ఉద్దేశం ఏంటో తెలుసుకో. అమ్మా నువ్వే వెళ్ళమ్మా. ఎన్నాళ్ళుంటావు ఇక్కడ? చెప్పానుగా ఆంటీ, ఇక ఇక్కడే. ఇదేమిటే? మీ పిన్ని బాబాయ్తో గొడవ ఎందుకు వచ్చింది? దాని గురించి ఇప్పుడు వద్దంటీ. చాలా కోపంగా ఉన్నారు. నెత్తి మీదేదో పిడుగులు పడ్డట్టు ఇల్లు కూలిపోయేలా అరుస్తున్నారు. ఆ విషయం చెప్తే ఇక్కడ పిడుగులు పడతాయి ఆంటీ. మీరేం దిగులు పడకండి. అది నేను మైకేల్ మాట్లాడి తెలుసుకునే విషయం. తొందర ఏమీ లేదు. హాస్పిటల్ నుంచి మైకేల్ వచ్చాకే. థ్యాంక్స్. ఏమైంది? ఏమైంది? కొంచెం అంతా ఎక్కువైంది. అర్జున్, ఎలా జరిగింది? అది నీకోసం వస్తుంటే ఇంకో అమ్మాయి కనపడింది. ఐ లవ్ యూ అన్నాను, అంతే. అర్జున్ పెద్ద భూకంపం వచ్చి నన్ను మింగేస్తే బాగుండు. నాకు వెళ్ళాలని లేదు. వెళ్ళొద్దు ప్లీజ్, నాతో వచ్చేసాయి. 20 ఏళ్ళకి ముందే నా జీవితంలోకి వచ్చి ఉండొచ్చు కదా. నిశ్చితార్థం అయిపోయాక వచ్చావి. మీరా, మీ శివకాశి పెళ్లి కొడుకుతో చెప్పు ఇష్టం లేదని.
నువ్వు యూఎస్ వెళ్ళకుండా ఉంటావా? మీరా మీరా ఐ లవ్ యూ. చెప్పొద్దు ప్లీజ్. మీరా ఐ లవ్ యూ. మీరా నన్ను ఏడిపించకు ప్లీజ్. నిజంగా నా మీదొట్టు. ఓయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వెక్కడికి వెళ్ళావో ఎప్పుడు వస్తావో ఎప్పుడైనా చెప్పావా? శశి, ఇప్పుడు గొడవ పెట్టుకోకు. పడుకో మాట్లాడకుండా. ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు? ఏయ్, ఎందుకు హాస్పిటల్కి వెళ్ళావని అడుగుతున్నానా? ఎందుకు వెళ్ళిందో తెలవదా? రోజుల లెక్క మొగుడు వదిలేసిపోతుంటే ఒంటిగా కడుపుతూ ఉండి అదేం చేస్తుంది? నీ మీద కోపంతో తీయించేసుకుంది. ఆ? అక్క నువ్వు వెళ్ళు. ఏయ్, ఏండు అనేది? సాంబా అక్క నదులు. నిజమతని చెప్పింది నువ్వేనా తీసుకుపోయి వచ్చింది? ఆ? ఏయ్, నీ అరుపులకి నేను భయపడ్ను. కొట్టినట్టు నీ తల్లి సచ్చోరు కొట్టావు. ఏయ్ ఏయ్, వదులు వచ్చేసింది. వదులు. దాన్ని జాగ్రత్తగా చూసుకోరా రాక్షసుడా. ఇంకోసారి కొప్పలు అడిగేటెవరు నరికేస్తాను. దాని బాధను అర్థం చేసుకోరా సచ్చినాడా. నువ్వు బాధపడవరా? నువ్వు నన్ను కొట్టినా నీ బిడ్డ తిరిగి రాదు. ఎందుకు పెంచేశావు? ఓ ప్రాణం తీస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? అందుకు నన్ను చంపుడొచ్చుగా. నా బిడ్డను ఎందుకు చంపావు? అదే పాపం చేసింది. నా కడుపున పడ్డమే పాపం. నేనెవరిని చంపలేదు. కాల్చాను, కానీ వాడు చావలేదు, బతికే ఉన్నాడు. మైకిల్, నీకు గుర్తున్నానా? అర్జున్. మైకిల్ 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 కళ్ళు పోయేది. మైకిల్ మైకిల్ లిసన్ టు మీ. ఏమైనా జ్ఞాపకం ఉందా నీకు? నిన్ను షూట్ చేశారు నేపియర్ బ్రిడ్జ్ మీద 3 సార్లు. పారిపోయాడు. మైకిల్ 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 ఇప్పుడేం భయం లేదు మైకిల్. బుల్లెట్ అన్ని బయటికి తీశారు.
బీపీ స్టెబిలైజ్ అయింది, లివర్ ఫంక్షన్ నార్మల్గా ఉందని డాక్టర్ చెప్పారు. మీ అమ్మకు ఫోన్ చేయాలి, డాక్టర్కి చెప్పాలి, అందరినీ పిలవ. మైకల్ 2 నిమిషాల్లో వస్తాను మైకల్. ఐ విల్ బి రైట్ బ్యాక్. ఓకే? దేవుడు చాలా దయగలవాడు. నువ్వు మారి మంచి దారిలోకి వెళ్ళడానికి ఒక అవకాశం ఇచ్చాడు. మనం వేరే ఊరు వెళ్ళిపోదాం. నెల్లూరు, విశాఖపట్నం వెళ్ళి సుఖంగా బతుకుదాం. ఇంక నీ చెంకొద్దు. నీ వల్ల అవుతుంది సాంబా. నీ మనసు ఎంతో మంచిది, కరుణుంది, కన్నీరుంది. మనం వెళ్ళిపోదాం సాంబా. వెంటనే వెళ్ళి రైలు టికెట్లు తీసురా. వెళ్ళిపోదాం అని చెప్పు సాంబా. నేను మారి ఈ లోకంలో మంచి వాళ్ళ బతకల్లా. సరే అని చెప్పు. మనం వెళ్ళిపోదాం. సరే అని చెప్పు సాంబా.